వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో మనం మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్లో ఇంకొన్ని మనం నేర్చుకుందాం. సో ద టాపిక్ ఏంటి అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ స్టాండర్డ్ యాంగిల్స్లో మనం sin 7.5, sin 18 ఈ వాల్యూస్ అని మనం చూసాం కదా. సో ఈ సెషన్లో మనం ఏం నేర్చుకుందాము అంటే ఫస్ట్ వన్ ఈజ్ sin 22.5 నేర్చుకుందాం. sin 22.5 degrees. సో దీన్ని sin 22.5 degree అని కూడా చెప్పుకోవచ్చు. దీని ఫార్ములా ఏంటి అంటే ఫ్రెండ్స్, దీని ఫార్ములా వచ్చేసి √2 - √2 డివైడెడ్ బై 2. దిస్ ఇస్ ద ఫార్ములా. సో ఇది ఎట్లా వచ్చింది అనేది మనం ఒకసారి ప్రూఫ్ నేర్చుకుందాం. సరే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యాంగిల్ వచ్చేసి 22.5 అవునా కదా, రైట్. సో తీటా వాల్యూ ఎంత? తీటా వచ్చేసి 22.5. నేను 2 times మల్టిప్లై చేశాను అనుకోండి, 2 తీటా ఎంత అవుతుంది? 22 2s are 44, 44 ఇంకొక హాఫ్ 45 అయిపోతుంది అవునా. హాఫ్ని 2 times చేస్తే 1 కదా. సో 44 + 1 ఈజ్ 45 degrees. సో 2 θ = 45 degrees వచ్చింది. 2 θ 45 అన్నప్పుడు కాస్ని అప్లై చేయండి. కాస్ 2 θ ఎంత అవుతుంది? కాస్ 45 అవుతుంది. కాస్ 45 ఈజ్ నథింగ్ బట్ కాస్ 45 ఈజ్ 1/√2 అవునా కదా. సో కాస్ 2 θ ఎంత? కాస్ 2 θ = 1/√2. సో కాస్ 2 θ అంటే మనం ఏం రాయొచ్చు? 1 - 2 sin² θ అని రాయొచ్చు కదా. ఇన్ కేస్ ఆఫ్ సైన్లో మనం అప్లై చేస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ 1/√2, రైట్. సో -2 sin² θ అటు తీసుకెళ్ళి 1/√2 ఇటు తీసుకొస్తే నాకు ఎలా ఫామ్ అవుతుంది? 2 sin² θ = 1 - 1/√2 అవుతుంది, రైట్. హౌ కెన్ ఐ రైట్ దిస్? I can write this as √2 - 1/√2. What is this value? 2 sin² θ అవునా, రైట్. సో 2 sin² θ వాల్యూ వచ్చింది. వాట్ ఈస్ ద sin² θ వాల్యూ? sin² θ = 2 కిందకు వచ్చేసింది అనుకోండి, √2 - 1/2√2 అవునా కదా, రైట్. సో sin θ ఉంది, sin θ కావాలి నాకు. sin θ ఏమవుతున్నప్పుడు +or -√2 - 1/2√2 అవ్వాలి అవునా. అయితే ఇక్కడ ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఇచ్చినటువంటి యాంగిల్ చూడండి, 22.5 ఉంది. 22.5 అనేది ఫస్ట్ క్వాడ్రంట్కి చెందిందే కదా, 22.5 అవునా కదా, 0కి 90కి మధ్యలోది. సో మనం ఏం తీసుకుంటాం? ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ తీసుకుంటాం. √2 - 1/2√2. దీన్ని మళ్ళీ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అంటే √2తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం, రేషనలైజేషన్ ఫ్యాక్టర్. ఇంతే, ఇంకొంచెం ఈజీగా మనం చేంజ్ చేయడానికి. సో √2 × √2 ఈజ్ 2 -√1 × 2 ఈజ్ √2 డివైడెడ్ బై ఇక్కడే వస్తుంది చూడండి, √2 × 2 ఈజ్ 2, 2 2s 4 కదా, రైట్. సో హౌ కెన్ ఐ రైట్ దిస్? √2 - √2 డివైడెడ్ బై √4 ఎంత? 2. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sin 22.5 degrees which is equals to √2 - √2/2, right. This is such a important formula, Nana. Please note this. Now let us see for cos 222. But before that I need to tell you something. See ఇక్కడ చూడండి, sin 22.5 దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇప్పుడు నాకు ఏమొచ్చింది? sin 22.5 ఈక్వల్స్ టు ఎంత? √2 - √2 డివైడెడ్ బై 2 కదా. సో నేను sin θ అని ఎలా రాయొచ్చు? cos of 90 - θ అని రాయొచ్చు కదా. కాబట్టి నేను ఎలా రాస్తానంటే దీన్ని cos of 90 - 22.5 అని రాయొచ్చు అవునా. దిస్ వాల్యూ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు √2 - √2 డివైడెడ్ బై 2. సో దీన్ని ఎలా రాయొచ్చు నాన్న? 90 - 22.5ని cos of 90లోంచి 22.5ని తీసేస్తే 67.5 అవునా కదా. 67.5 degree ఈక్వల్స్ టు √2 - √2 డివైడెడ్ బై 2. అంటే cos 67.5 వాల్యూ ఎంత? cos 67.5 ఈక్వల్స్ టు √2 - √2/2. అంటే sin 22.5 cos 67.5 వాల్యూస్ ఎంత? √2 - √2/2, రైట్. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్ us see for cos 22.5. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us see for cos 22.5 degrees, రైట్. సరే, ఇది కూడా సేమ్ ప్రాసెస్. దీని ఫార్ములా ఏంటంటే మనం సైన్లో అయితే మైనస్ వస్తుంది, ఇక్కడేమో ప్లస్ వస్తుంది అనమాట. √2 + √2 డివైడెడ్ బై 2, దట్ ఈస్ ద ఆన్సర్. సరే, ఇది ఎట్లా సాల్వ్ చేయాలో మనం నేర్చుకుందాం. హియర్ తీటా అంటే 22.5 అనుకుందాము. దిస్ ఈస్ 22.5 degree. సో 2 θ ఏమవుతుంది? 44 అండ్ హాఫ్కి డబల్ చేస్తే 1, 44 + 1 45 degrees.
రైట్. ఓకే, సో ఇప్పుడు నేను కాస్ అప్లై చేస్తాను. కాస్ 2 తీటా ఎంత? కాస్ 45 అవుతుంది. కాస్ 45 ఈజ్ నథింగ్ బట్ 1/√2. అవునా? సో కాస్ 2 తీటా 1/√2 అవునా కదా? సో కాస్ 2 తీటాని ఇన్ కేస్ ఆఫ్ కాసులు ఎలా రాయొచ్చు నేను? 2 cos స్క్వేర్ తీటా మైనస్ 1 ఈక్వల్స్ టు 1/√2. రైట్. సో -1 అటు వెళ్ళిపోతే నాకేం వస్తుంది? 2 cos స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1/√2 ప్లస్ 1. సో 2 cos స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 ప్లస్ √2/√2. రైట్ ఆర్ నాట్? సో కాస్ స్క్వేర్ తీటా ఏమవుతుంది అప్పుడు? కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 ప్లస్ √2 డివైడెడ్ బై 2√2. అవునా? సో కాస్ తీటా ఏమవుతుంది? కాస్ తీటా ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ √2 ప్లస్ 1 అని రాయొచ్చు కదా దీన్ని, డివైడెడ్ బై 2√2. మళ్ళీ సేమ్ నాన్న 22.5 అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి ప్లస్ తీసుకుంటాము. సో కాస్ తీటా ఈక్వల్స్ టు ఎంత? ప్లస్ మాత్రమే తీసుకుంటాం. అవునా కదా? సో తీటా బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 1. సో √2 ప్లస్ 1/2√2. సేమ్ ప్రొసీజర్ ఇక్కడ మళ్ళీ √2తో రేషనలైజ్ చేయండి. చేసినప్పుడు ఏమొస్తుందంటే √2 ఇంటూ √2 ఈజ్ 2 ప్లస్ 1 ఇంటూ √2 ఈజ్ √2 డివైడెడ్ బై √2 ఇంటూ √2 ఈజ్ 2 2 4. అవునా కదా? కాబట్టి దీన్ని ఫైనల్గా మనం ఎలా రాయొచ్చు? 2 ప్లస్ √2 డివైడెడ్ బై √4 ఈజ్ 2. అవునా కదా? సో కాస్ తీటా ఎంత అంటే, తీటా అంటే ఏమనుకున్నాం మనం? 22.5. సో కాస్ 22.5 ఎంత? కాస్ 22.5 ఈక్వల్స్ టు √2 ప్లస్ √2/2. రైట్. సరే, ఇప్పుడు చూడండి. సో మనకి కాస్ 22.5 అన్నప్పుడు √2 ప్లస్ √2 డివైడెడ్ బై 2 చేసాము. కాబట్టి కాస్ 22.5 ఎలా రాయొచ్చు అంటే కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా. 90 మైనస్ తీటా ఈజ్ ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ కాస్ ఇస్ పాజిటివ్, సైన్ తీటా అవుతుంది. సో ఎలా రాయొచ్చు? కాస్ ఆఫ్ నేను కాస్ తీటాని ఎలా రాయొచ్చు? దీన్ని సింపుల్గా సైన్ 67.5 degrees అని రాయొచ్చు కదా. ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే. సో సైన్ 67.5 కూడా దీనికి √2 ప్లస్ √2/2కి ఈక్వల్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో సైన్ 67.5 ఎంత అంటే √2 ఎంత వస్తుందన్నా 2 ప్లస్ √2/2 అవుతుంది అనమాట. రైట్. సో దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు సైన్ 67.5. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నౌ లెట్ us see for tan 22.5. Okay friends, now let us see for tan 22.5 degrees. So tan 22 for tan theta అంటే మనం ఎలా రాయొచ్చు? sin theta by cos theta కదా. కాబట్టి sin 22.5 డివైడెడ్ బై cos 22.5. అవునా కదా? ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సైన్కి అయితే మైనస్, కాస్కి అయితే ప్లస్ వస్తుంది. సో ఏం రాయొచ్చు నాన్న? √2 మైనస్ √2 డివైడెడ్ బై 2 హోల్ డివైడెడ్ బై √2 ప్లస్ √2 డివైడెడ్ బై 2. 2 gets cancelled. నాకు ఇక్కడ ఫైనల్గా ఏమొస్తుంది? √2 మైనస్ √2 √2 మైనస్ √2 ప్లస్ √2 వస్తుంది. దీన్ని ఎలా రాయొచ్చు నేను? √a/√b అంటే √a/b. కాబట్టి 2 మైనస్ √2/2 ప్లస్ √2 అండర్ రూట్. దీన్ని నేను కొంచెం రేషనలైజ్ చేయొచ్చు కదా √2తో. నేను ఎలా రేషనలైజ్ చేస్తాను అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మనం ఏం చేద్దాము అంటే √2 ప్లస్ √2తో ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ చేద్దాం. 2 మైనస్ √2తో రేషనలైజ్ చేద్దాం. రైట్. సరే, రేషనలైజ్ చేసినప్పుడు 2 మైనస్ √2తో రేషనలైజ్ చేద్దాం. ఇక్కడ 2 ప్లస్ √2 ఉంది కాబట్టి చేసినప్పుడు ఇక్కడ √2 ఏమొస్తుంది? 2 మైనస్ √2 ఇంటూ 2 మైనస్ √2 2 మైనస్ √2 హోల్ స్క్వేర్ ఉంటుంది. అవునా? అలా ఉంచండి దాన్ని. ఇది a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈజ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 మైనస్ √2 ఇంటూ √2 ఈజ్ 2 ఇట్ సెల్ఫ్. అవునా? ఇది ఏం రాయొచ్చు ఇప్పుడు మనం అంటే, సో √2 మైనస్ √2 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ 4 మైనస్ 2 ఈజ్ నథింగ్ బట్ 2. అవునా కదా? సో 2 మైనస్ √2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ √2 క్యాన్సిల్ అయిపోతుంది. ఏమొస్తుంది? నాకు 2 మైనస్ √2 మిగులుతుంది కింద, డివైడెడ్ బై 4 మైనస్ 2 ఈజ్ 2 కాబట్టి √2 వస్తుంది. రూట్ ఉంది కాబట్టి √2. రైట్. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఎలా చేయొచ్చు? సీ కేర్ఫుల్లీ. ఇప్పుడు మళ్ళీ నేను √2తో చేశాను అనుకోండి, రేషనలైజ్ చేశాను అనుకోండి. 2 ఇంటూ √2 2√2 మైనస్ 2 డివైడెడ్ బై √2 ఇంటూ √2 ఈజ్ 2 ఇట్ సెల్ఫ్. అవునా కదా? సో ఇప్పుడు 2 కామన్ తీయండి. √2 మైనస్ 1 divided by 2 gets cancelled. I will be getting √2 minus 1. This is equals to tan 22.5. So tan 22.5 ఎంత? √2 minus 1. అర్థమైందా? సో tan 22.5 వచ్చేసి √2 minus 1 అయితే దీన్ని మనం ఎలా రాయొచ్చు? సో
కాట్లో ఎలా చెప్తాం, కాట్ ఆఫ్ 90 మైనస్ 22.5 రాయించు కదా, tan 22.5 అంటే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కాట్ ఆఫ్ 67.5, అవునా కదా. సో దిస్ వాల్యూ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు √2 - 1. సో tan 22.5 అన్నా సరే, అట్ ద సేమ్ టైం కాట్ 22.5 కూడా, ఈ రెండు కూడా దేనికి ఈక్వల్ అవుతాయి అంటే √2 - 1కి ఈక్వల్ అవుతాయి. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? రైట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ దిస్. సారీ, కాట్ 67.5, కాట్ 67.5కి ఈక్వల్ అవుతాయి, అర్థమైతే. tan 22.5, కాట్ 67.5 బోత్ ఆర్ ఈక్వల్స్ టు √2 - 1, రైట్? ప్లీజ్ నోట్ దిస్. ఓకే ఫ్రెండ్స్, నౌ లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. కాట్ 22.5 అని అడుగుతున్నాడు. సో కాట్ 22.5 అంటే మనం ఎలా, కాట్ తీటా అంటే మనం 1/tan తీటా అని రాస్తాం. సో 1/tan 22.5 అని రాయొచ్చు, అవునా కదా. సరే, సో tan 22.5 ఇప్పుడే మనం నేర్చుకున్నాం, 1/√2 - 1 అని నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఇది ఎట్లా రాయొచ్చు, రేషనలైజ్ చేయండి. √2 + 1తో రేషనలైజ్ చేయండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్తో రేషనలైజ్ చేస్తే 1 × √2 + 1 ఈజ్ √2 + 1 డివైడ్ బై a - b × a + b is a² - b². కాబట్టి √2² ఈజ్ 2 - b². 1² అంటే 1, అవునా. సో √2 + 1/2 - 1 ఈజ్ 1. సో √2 + 1. సో ఇప్పుడు కాట్ 22.5 ఎంత, √2 + 1. కాట్ తీటా అని ఎలా రాయొచ్చు, tan ఆఫ్ 90 - తీటా అని రాయొచ్చు కదా. కాబట్టి tan ఆఫ్ 90 ఏం రాయొచ్చు అంటే సింపుల్గా ఇక్కడ మనం 22.5 అని రాసామనుకోండి, రైట్, విచ్ ఈజ్ నథింగ్ బట్, దిస్ ఈజ్ నథింగ్ బట్ 22.5, ఇట్స్ 67.5, సారీ, రైట్ ఆర్ నాట్? Yes or no? Wait, hold on. సో మనకు ఆల్రెడీ తెలుసు tan తీటా ఈక్వల్స్ టు కాట్ ఆఫ్ 90 - తీటా, అవునా కదా. కాట్ తీటా అంటే tan ఆఫ్ 90 - తీటా, అవునా కదా. సరే, ఇప్పుడు కాట్ 22.5 ఉంది కాబట్టి tan ఆఫ్ 90 - 22.5 అంతే. కాబట్టి దిస్ వన్ ఈజ్ tan ఆఫ్ 90 - 22.5, అవునా కదా, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు √2 + 1. 90 - 22.5 అంటే 67.5 కదా. దిస్ ఈజ్ 67.5 ఈక్వల్స్ టు √2 + 1. సో tan 67.5 అన్న కాట్ 22.5 అన్న రెండు √2 + 1 అనమాట, విచ్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు tan 67.5, రైట్ నాన్న. దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. టాన్కి అయితే √2 - 1 వస్తుంది, కాట్కి అయితే √2 + 1 వస్తుంది, ఓకేనా. ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్ us see the conclusion. ఓకే, సో ఫ్రెండ్స్, మనం ఒక కంక్లూజన్ చూద్దాము ఈ పర్టికులర్ సెషన్కి. సో మనం నేర్చుకున్నవి ఈ పర్టికులర్ వాల్యూస్ టోటల్ 8 ఉన్నాయి, రైట్. sin 22.5, cos 67.5 రెండు కూడా ఈక్వలే. ఎంతకి ఈక్వల్, √2 - √2 / 2, ఓకే. తర్వాత cos 22.5, sin 67.5 ఈ రెండు ఈక్వల్ ఎంత, √2 + √2/2. sin 22.5 అన్నప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది అన్న గుర్తుపెట్టుకోండి, cos అన్నప్పుడు లోపల ప్లస్ వస్తుంది. 67కి మైనస్ లాగా గుర్తుపెట్టుకోండి, కాస్కి sin 67.5కి ప్లస్ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా. రైట్, 22.5 కానీ 67.5 కానీ ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్పుడు మిగిలిన ఆటోమేటిక్గా మిగిలినవి తెలిసిపోతాయి, రైట్. tan 22.5 ఎంత నేర్చుకున్నాం, cot 67.5కి ఈక్వల్ అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు √2 - 1, రైట్. tan కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది, cot కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. cot 22.5 ఎంత అంటే tan 67.5కి ఈక్వల్, విచ్ ఈస్ ఈక్వల్స్ టు √2 + 1, రైట్. సో ఈ పర్టికులర్ సెషన్లో నేర్చుకున్న ఈ ఫార్ములాస్ అన్నీ బై హార్ట్ చేసుకోండి. బెటర్ యూ రిమెంబర్ ఆల్ దీస్ ఫార్ములాస్, all these values, trigonometric ratios for standard angles. So I hope you enjoy this lecture. Like cheyandi, comment cheyandi, share cheyandi. Thank you so much for watching. See you in the next session. Take care. Bye bye.